హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు డైలీ డోస్ ఆఫ్ ఇష్యూ. నిన్న చూసారంటే మనం కళాశాల ఇన్ఛార్జ్ కోటా వినిత గారు వాళ్ళ హస్బెండ్ మర్డర్ కేసులో ఇరుక్కోవడం జరిగింది. ఇరుక్కోవడం కాదు, అది వాళ్ళు ఏదో ఒక డ్రైవర్ని చంపి ఏదో చెన్నై దగ్గర డంప్ చేస్తే అక్కడ పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తూ వస్తే అది మొత్తం వీళ్ళకి లింక్ ఉంది, వీళ్ళు చేశారు అనేది ఫైనలైజ్ అయింది. దీంట్లో నాకెందుకు దీన్ని షేర్ చేసుకోవాలనిపించింది, ఎందుకంటే మనం ఒక మంచి పొజిషన్లో 10 మందికి హెల్ప్ చేసే సిచ్యువేషన్ మనకి దేవుడు కల్పించినప్పుడు ఆ కొంత సమయంలో మన ఆవేశాన్ని మన ఇదిని కొంచెం కంట్రోల్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు అతన్ని ఏం చేశాడో ఏమో ఎవరికి తెలియదు, వాళ్ళేమో ఆయన్ని చంపారంటే ఎవరు ఏ రీజన్ లేకుండా అంత దూరం పోరు. కానీ అతనేమో చనిపోయాడు. వీళ్ళకి ఒక మంచి ఫ్యూచర్ ఉండింది. అసలు కాళాస్త్రి అంటే ఇది ఏమి మన స్టేట్ అంతా కోటా వినిత గారి గురించి తెలిసే ఉండింది ఇన్ని రోజులు. ఈరోజు మొత్తం స్మాష్. వితిన్ ఒక 1 డేలో మొత్తం పోయింది. ఇప్పుడు ఆమె ఎంత మంచి చేసినా అది కనబడదు ఎవరికి. నేనేం చెప్పాలనుకుంటానంటే, ఒక మంచి పొజిషన్లోకి మనం వెళ్ళాలనుకుంటున్నా, మనం ఉన్నప్పుడు కానీ దాన్ని నిలబెట్టుకోవాలంటే మనం కాసేపు ఆవేశాన్ని ఇట్ట పనులు మైండ్లోకి రానియకూడదు. నాకు తెలిసినంత వరకు ఆవిడున్న పొజిషన్కి ఆవిడ ఎంతో చేసి ఉండే అవకాశం ఉండేది ఆ కాళాస్త్రిలో ఉండే ప్రజలకి. కానీ ఈరోజు ఆయన భర్త అంతా ఇంకొక 5 మంది నిన్న యాక్చువల్గా రీల్స్ చూస్తా అంటే వాళ్ళని స్టేషన్లో ఉంది, కానీ ఆ రీల్ కింద ఏమి ఇన్ఫర్మేషన్ లేదు. మళ్ళీ చెన్నై పోలీసులు కాన్ఫరెన్స్ పెట్టి ఏదో చేస్తూ ఉన్నారు. మళ్ళీ ఓవరాల్ క్లారిటీ వచ్చింది, ఇలాగా ఈ హత్య కేసులో వాళ్ళు ఉన్నారు, వాళ్ళ డ్రైవర్ అని. సో ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే వాళ్ళకి చెడ్డ పేరే కాకుండా ఆ పార్టీకి కూడా చెడ్డ పేరు. వీళ్ళు వ్యక్తిగత దీనికి వీళ్ళు ఏదో చేస్తే ఇప్పుడు మొత్తం ఏమంటారు, జనసేన పార్టీ మీద పడతారు. అవసరమా? ఇట్లాంటి నాయకులు మన తిరుపతిలో కూడా ఉన్నారు. మనంతా వార్తల్లోకి ఇప్పుడు మళ్ళీ ఏదో వాళ్ళు న్యాయం చేసి ధర్మం చేసే వాళ్ళలాగా బయటకు వచ్చి దీని మీద స్పందించి ఫస్ట్ నీకు జరిగిన దాని గురించి ఆలోచించుకోవాలి. వీటి మీద స్పందించే మొదలు ఫస్ట్ నువ్వు కరెక్ట్గా ఉండాలి. ఓకేనా? తిరుపతి వాళ్ళకి కళాశాలలో ఇట్లా జరగడం, దాన్ని ఏమని చెప్పాలో అర్థం కావట్లేదు. మంచి పొజిషన్లో ఉన్నప్పుడు ఎవరైనా సరే ఆ పొజిషన్ తగినట్టు బిహేవ్ చేయాలి.